మీకు తెలుసా, మూడుని మార్చే మెడిసిన్స్ ఉన్నట్టుగానే మూడుని మార్చేటటువంటి ఆహారాలు కూడా ఉంటాయి. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఆహారానికి మెదడుకి ఉన్న సంబంధం ఏమిటి, హ్యాపీ మూడ్ కోసం ఎలాంటి ఆహారాలు తినాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇలాగా ఈ మార్పులు చేసుకున్నప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి, అలాగే మూడ్ బాగుండాలంటే ఏవి తినకూడదు, డార్క్ చాక్లెట్, అలాగే ప్రోబయాటిక్స్, కాఫీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బెర్రీస్, ఇవన్నీ హ్యాపీ మూడ్ కోసం ఉపయోగపడే ఆహారాలు. వీటిని ఎగ్జాక్ట్గా ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి వాళ్ళని ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. ఇదే మూడ్ బాగాలేకపోవటం. ఇలాగ మూడ్ బాగుండనప్పుడు ఆ తర్వాత డే మొత్తం పాడైపోతుంది. ఇది అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. మరి దీన్ని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి అంటే కొన్ని ఆహారాలు తినాలి. ఈ ఆహారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మైండ్ బాడీ మెడిసిన్, అంటే ఘృతపాత్ర న్యాయం అంటుంది ఆయుర్వేదం. ఘృతం వల్ల పాత్ర వల్ల ఘృతం ఎలాగైతే వేడెక్కుతాయో అలాగా ఆహారాన్ని బట్టి బ్రెయిన్ బట్టి ఆహారం పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఫుడ్ వర్సెస్ బ్రెయిన్ ఇది ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, మనం తినేటటువంటి ఫుడ్కి మన మెదడుకి రిలేషన్ ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు మనకి సంతోషాన్ని ఇస్తే మరికొన్ని డల్గా మారుస్తాయి. కొన్ని రకాల ఆహారాలు రాజసాహారాలు అవుతాయి, కొన్ని తామసాహారాలు అవుతాయి, కొన్ని సాత్విక ఆహారాలు అవుతాయి. కాబట్టి ఈ ఆహారాల్లో ఉండేటువంటి ఈ గుణాలను బట్టి మన మూడు మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుణకర్మలు తెలుసుకోవాలి. అసలు ఎవరికైనా కావాల్సింది ఏమిటి అంటే హ్యాపీనెస్. కాబట్టి ఈ హ్యాపీ మూడ్ కోసం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం అంటారు. అంటే హితం చేసే వాటిని హ్యాపీ మూడ్ పెంచేటువంటి ఆహారాల కింద మనం అనుకోవాలి. మనం తీసుకునే ఆహారం మన మనసుని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు హ్యాపీ మూడ్లో ఉండాలంటే వాటి కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ సందర్భంగా అసలు ఇలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి, జీవరసాయన మార్పులు. వీటి మీద అవగాహన ఉండాలి. చూడండి, రోజంతా అలసిపోయి మీరు ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా ఒక కాఫీ సిప్ చేసి చూడండి, ఉన్నట్టుండే రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే హార్మోన్లలో జరిగేటటువంటి మార్పులు. కాబట్టి దీన్ని ఒక థెరపీ లాగా వాడుకోవాలి. అయితే ఏది తినాలో తెలుసుకోబోయే ముందు అసలు ఏది తినకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. పథ్యం అపథ్యం, అపథ్యాల మీద ఎక్కువ అవగాహన ఉండాలి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలను మీరు అస్సలు తీసుకోకూడదు. ఏమిటివి? ఉదాహరణకు జంక్ ఫుడ్, అలాగే బేక్ చేసినటువంటి ఆహారాలు. ఇవి మన మూడుని పాడు చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మెదడుని డల్గా మారుస్తాయి. అందుకే హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం ఇలాంటి జంక్ ఫుడ్స్ నుంచి దూరంగా ఉండండి. మరి ఏం తినాలి అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యంగ్స్టర్స్కి మెయిన్గా డార్క్ చాక్లెట్. ఇది తీపి తక్కువ ఉంటుంది, దీంట్లో కొన్ని పోషక తత్వాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. ఇవి మెదడుని ఉత్తేజితం చేస్తాయి. డార్క్ చాక్లెట్లో ఉండేటువంటి ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మెదడులో సెరటోనిన్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే ఇది ఫీల్ గుడ్ హార్మోన్. డార్క్ చాక్లెట్ తినగానే మనసుకి హాయిగా అనిపిస్తుంది. అలాగే ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ప్రోబయాటిక్స్ ఉండేటటువంటి ఆహారం. ఏదో వినడానికి కొంచెం కాంప్లికేటెడ్ పేర్లాగా అనిపిస్తుంది. ప్రోబయాటిక్స్ అంటే ఏంటంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి, అంటే హాని చేసే బ్యాక్టీరియా ఉంటాయి. యూస్ఫుల్ బ్యాక్టీరియాకి సహాయపడే వాటిని ప్రోబయాటిక్స్ అంటారు. అంటే మంచి బ్యాక్టీరియా, ఇవి మెదడుకి మంచి సంకేతాలు పంపుతాయి. ఏమిటివి? ఉదాహరణకు పెరుగు, మైల్డ్గా పేర్కొన్నటువంటి పులియబెట్టినటువంటి పెరుగు, ఇది ఈ ప్రోబయాటిక్స్ కిందకు వస్తుంది. ఇది మంచి ఆహారం, దీన్ని తిని చూడండి. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే పరిమిత మోతాదులో కాఫీ తాగటం. ఇది కూడా అంతే, సహజ పదార్థాల నుంచి వచ్చేదే కదా. కాఫీలో ఉండే కెఫీన్ సహజంగానే మెదడు స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది డోపమిన్తో పాటుగా ఆ న్యూరో ట్రాన్స్మిటర్లను కూడా ప్రేరేపిస్తుంది. అందుకే మూడ్ బాగోనప్పుడు కాఫీ తాగితే వెంటనే రిలాక్స్ అవ్వచ్చు. కాకపోతే 1 లేదా 2 అంతకు మించి తాగితే మళ్ళీ రిబౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది, హాని చెయ్యింది, మూడుని ఇంప్రూవ్ చేసేది ఏమిటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి ఉండేటువంటి ఆహారాలు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణజాలం యాక్టివ్గా ఉండటానికి సహాయపడతాయి.
కాబట్టి ఒత్తిడి, ఆందోళన ఇవి ఉన్నప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహారాలు తినండి. ఏమిటివి? చేపలు, అవిసె గింజలు, ఇలాంటివి. ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బెర్రీస్ గురించి. ఈ బెర్రీస్ అనేక రకాలు. మన ఇండియాలో దొరికేటువంటి ఏ బెర్రీస్నైనా మీరు తినొచ్చు. బెర్రీస్ తింటే డిప్రెషన్ తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. దీంట్లో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్స్ మెదడుని డిప్రెషన్ బారి నుంచి రక్షిస్తాయి. అందుకే మనసు బాగోనప్పుడు ఒక 4 బెర్రీస్ని తినండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.